అయితే రేవంత్ రెడ్డి సార్ మొన్నటిదాకా ఏం చెప్పిండంటే, ఒక సంవత్సరం అయింది కదా, ఒకటెనుక మేము నెరవేర్చుకుంటూ వస్తున్నాము, కొంచెం టైం కావాలన్నాడు. కానీ నిన్న ఒక మీటింగ్లో ఏమంటుండంటే, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అప్పు చేసి పెట్టిపోయారు, మొత్తం ఖాళీకుండా ఉన్నది, ఏం చేద్దామని ఏమైతలేదు అని చెప్తే రేవంత్ రెడ్డి సార్ అంటారు. దాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మహిళలకు 2500 అని చెప్పాడు. తర్వాత ముసలోళ్ళ పింఛని అని చెప్పాడు. ముసలోళ్ళ పింఛన్ నేను గెలవంగానే 4000 రూపాయలు ఇస్తాన్నాడు. ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వలేదు. రుణమాఫీ అని చెప్పాడు. రుణమాఫీ అందరికీ కాలేదు. కొందరికి అయ్యింది, కొందరు కాలేదు. అదే కాకుండా ఇప్పుడు ఉచిత కరెంట్ అని చెప్పి ఎంతమందికి ఇస్తున్నాడు ఊర్లో? ఏమైనా వస్తే 10 మందికి 20 మందికి వస్తుంది. రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు. నేనే ఉన్నా, రేషన్ కార్డు అప్లై చేసుకున్నా. ఇంతవరకు రేషన్ కార్డు నాకు రాలేదు. సన్న బియ్యం అని చెప్పాడు. సన్న బియ్యం ఏముంది, నూకలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, ధర్నా చేస్తా అంటున్నారు. నువ్వు ఇయ్యలేదు అని ఎందుకు చెప్తున్నావు? చేస్తా అని చెప్పాలి, 2 రోజులు అవుతుంది అని చెప్పాలి. కానీ సన్న బియ్యం అంటే పేదవాళ్ళకు ఇది మంచి పథకమే, సన్న బియ్యం వస్తున్నాయి, మేము వండుకొని తింటున్నామని కొంతమంది చెప్తారు కదా, దాన్ని ఏమంటారు? లేదండి, ఇప్పుడు నేనే తెచ్చుకున్నాను. నూకలు వస్తున్నాయి. పోయి నేను రేషన్ షాప్ కానీ నేనే తెచ్చుకున్నాను. నూకల బియ్యం అన్నీ నూకలే ఉన్నాయి. ఏమొస్తుంది? ఇప్పుడు ఒక ప్రభుత్వం అనేది చేసే ప్రభుత్వం. కేసీఆర్ ఉన్నాడు, 10 ఏళ్ళు ప్రభుత్వం అధికారం నడిపాడు. ఎవరికొవరికి ఏమేమి పథకాలు ఇచ్చాడు, ఏమేమి వచ్చినాయి? నెలనాడు పింఛన్ వచ్చింది టైంకు, రైతు బంధు వచ్చింది. ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు. ఏం ప్రభుత్వం నడుపుతున్నాడు? కానీ రేవంత్ రెడ్డి సార్ ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన నిర్వహిస్తున్నాం అంటుండగా మరి. లేదు, మహిళలకు ఒక ఉచిత బస్సు పెట్టిండు. మహిళల కోసం పెట్టిండు. బస్సులో కొట్లాడుకుంటారు. ఆ మొగోళ్ళు సీట్ కోసం పైసలు పెట్టి టికెట్ కొనుక్కున్నా కానీ మొగోళ్ళు కొట్టుకుంటారు. ఆడోళ్ళు మొగోళ్ళు కొట్టుకుంటారు, తన్నుకుంటారు. అట్లా అయిపోయింది ప్రభుత్వం. కానీ అది మంచి ఉద్దేశంతో ఏదైతే మహిళలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి కావచ్చు, చిన్న ట్రావెల్ కోసం వాళ్ళకు రూపాయి లేకుండా మంచి పథకమే కదా అది. మహిళలే వద్దంటున్నారు కదండి. ఒక రాజు వీడియో ఉన్నాయి, చూస్తున్నారు కదా, న్యూస్లో వస్తుంది, దాంట్లో సోషల్ మీడియాలో వస్తుంది. మహిళలే చెప్తున్నారు ఉచిత బస్సు ఎందుకు పెట్టిర్రు, అవసరంగా పెట్టిర్రు, మేమే కొట్టుకొని వస్తున్నాము. మగవాళ్ళు టికెట్ పెట్టుకొని కూడా పైసలు కొనుక్కొని కూర్చుందామన్నా కూడా డబ్బులు అది సీట్లు దొరుకుతలేదు. అంటే బడ్జెట్ను ఎక్కడ కేటాయించాలో అక్కడ కేటాయించకుండా అనవసరమైన చోట కేటాయించనంటారా? అంతే. ఇప్పుడు ఆయనకు ప్రభుత్వము ఎట్లా నడపాలి, ఏం చేయాలి అనేది నాకు తెలియదు. ఒకసారి మినిస్టర్ చేస్తే ప్రభుత్వం అనేది ఆహ్వానం అనేది ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఆయనకు ఒకసారి డైరెక్ట్ వచ్చి సీఎం సీట్లో కూర్చునే వరకు ఆహ్వానం అనేది లేదు. ఇప్పుడు ఎట్లా నడపాలి అనేది చేతులు ఎత్తేస్తే కాదు కదా. అధికారం సీట్లో నీకు పెద్ద పదవి ఇచ్చినారు కాబట్టి దాంట్లో కూర్చొని సార్ చేసే పని చేయాలి. అంటే మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసినట్రా? అంతే అంతే అండి. మరి ఇప్పుడు చేయనేళ్ళు అంటున్నారు కదా, నేను చేయలేను, నాతోని కాదు అని చెప్తున్నారు కదా. కానీ దీనికి అంతటికి కారణము బీఆర్ఎస్ పరిపాలన ఏబట్టి ఇది అంత అయింది అంటున్నారు. మరి దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంతటి కారణం బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ చేసింది కదండి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా ఈ సాగర్ రింగ్ రోడ్డు కూడా గుర్తుపట్టలేకుంటారు. ఇప్పుడు ఊరుకెళ్ళి వచ్చిన వాళ్ళు సాగర్ రింగ్ రోడ్డు కూడా గుర్తుపట్టలేరు. అట్లా అధికారంలో ఉన్నా కూడా మా పనులు చేసింది కదా బీఆర్ఎస్ పార్టీ. సో అంటే మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందంటారా? ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఎట్లా కంపేర్ చేస్తారు దానికి? బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుందండి. ఇప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంత బాగాలేదు. అంటే నేను అనేది కాదు, ప్రజలు కూడా అనేటట్టు అంటున్నారు. అది అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా మేము సన్న బియ్యం, రేషన్ బియ్యం ఇస్తున్నాము. తర్వాత ఈ ఆర్టీసీ కావచ్చు, మొన్న రాజీవ్ యువకేశం అని చెప్పి ఒక కొత్త పథకం కూడా పెట్టిండు. ఇప్పుడు ఊర్లో కూడా ఇండ్లు అని చెప్పి ఇస్తున్నాడు. ఊర్లో ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు? ఓన్లీ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, వాళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు అదే టీఆర్ఎస్ కార్యకర్త అంటే టీఆర్ఎస్ కార్యకర్తకు ఇల్లు ఇస్తలేరు. ఓన్లీ కార్యకర్తకు, కాంగ్రెస్ కార్యకర్తకు, వాళ్ళు అనుకున్న వాళ్ళకు ఇల్లు కేటాయిస్తున్నారు. కానీ మిగతా ప్రజలకు ఎవరికి కూడా కేటాయిస్తలేరు. కానీ మీటింగ్లో అయితే మరి మొత్తం చెక్ చేసిన తర్వాత లబ్ధిదారులకు మాత్రమే, ఎవరికైతే ఇవ్వాల్సిన అవసరం ఉందో వాళ్ళకే ఇస్తామని మీటింగ్లో చెప్తారు కదా. మరి లేదండి, ఇప్పుడు మేము కూడా మా ఊరు ఉంది, మా విలేజ్ సరంపేట విలేజ్, మరిగూడెం మండలము. మా విలేజ్లో ఓన్లీ సరంపేట విలేజ్లో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు కేటాయించారు. ఒక ఆమె గుడిసె ఉంది, ఆమె కేటాయించవచ్చు కదా. ఆమెకు అధికారం సరే ఏ పార్టీ అని ఉండొచ్చు, ఆమెకు ఇవ్వలేదు ఇంతవరకు. అట్లా ఇప్పుడు ప్రభుత్వం అనేది చేసే పని అనేది రేషన్ కార్డు నేను అప్లై చేసుకొని 3 నెలలు 4 నెలలు అవుతుంది. ప్రజా దర్బార్ అని పెట్టిండు. రేషన్ కార్డు అప్లై చేసుకొని దగ్గర 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఇంతవరకు రేషన్ కార్డు నాకు రాలేదు. బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కాంగ్రెస్కు పట్టం కట్టారు ప్రజలు. అయితే మొన్న వరంగల్ సభ నిర్వహిస్తే బీఆర్ఎస్ సభకు కొన్ని లక్షల మంది వేయరు. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? చాలా బాగుంది, చాలా రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగుంది. ప్రజలు కూడా చాలా స్పందించిండ్రు, చాలా మంచిగా ఉంది. సభ గ్రాండ్ సక్సెస్ అయింది.
కానీ ఈ స్థాయిలో ప్రజలు ఓవడానికి కారణం ఏమంటారు? అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకం ఉంది, అటుపక్క వెళ్తున్నారు అంటారా? లేకపోతే ఎట్లా అంటారు? ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తున్నది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది. రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ముందంజలో ఉంటుంది. కానీ ఇప్పట్లో ఎన్నికలు రావు, వాళ్ళందరూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. సరే సార్కు ఎప్పుడొచ్చినా కూడా రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ అయితే వస్తాయి కదా, రేపు ముందంచెలో టీఆర్ఎస్ఏ ఉంటుంది కదా, చూస్తారు కదా సార్ కూడా.